రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు పెట్టుబడులు మౌలిక వస్తుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించినట్లుగా రామాయపట్నం పోర్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రికి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 75% పనులు పూర్తయ్యాయి. రామాయపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీలోని కర్లపాలెం భూ నిర్వాసితుల కోసం కొత్తగా నిర్మించబోయే R&R కాలనీలో మౌలిక వస్తుల ప్రారంభోత్సవం కూడా మంత్రి చేశారు. ఈ సందర్భంగా 371 మంది గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ కూడా రాజకీయంలో నేనైతే గురువుగా భావిస్తా ఉంటా. మేము అసెంబ్లీలో మన మంత్రులు గారి ఛాంబర్కి స్వతంత్రంగా మా సోదరుడు ఛాంబర్లలాగా మేము ఎక్కడన్నా పోయామంటే మంత్రి గారి ఛాంబర్కే వెళ్తాం. స్వతంత్రంగా అంటే మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తూ ఉంటాం. అన్న మా నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున పోర్టు అలాగే బీపీసీఎల్ పరిశ్రమ ఎండోసోల్ పరిశ్రమ కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. తప్పకుండా మా అందరికీ కూడా ఈ కందుకూరు నియోజకవర్గం అలాగే మా పక్కనుండే కొండేపు నియోజకవర్గం మొత్తం హైదరాబాద్లో బేల్దారి పనులు పోయో లేకపోతే కడుపు నిలుపుకునే కోసం జ్యూస్ పాయింట్లు పోయో రకరకాల ఇబ్బందులతో ఈ ప్రాంతంలోనే ఉన్న యువత ఉన్నారు. తప్పకుండా మా అందరూ పొలాలు ఇచ్చే సంతోషంగా ఇచ్చారు. కంపల్సరిగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి ఇక్కడ యువత అంతా కూడా పోర్టులో కానీ బీపీసీఎల్లో కానీ అలాగే ఇండోసోల్లో కూడా 60% మా లోకల్ పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని దానికి మీ సహాయ సహకారాలు మాకు ఎంతైనా కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటూ అలాగే మా నియోజకవర్గంలో రోడ్లు ఇచ్చారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం గుడ్లూరు తెట్టు రోడ్లో రాళ్ళవాగని ఎప్పుడు కనీసం ఒక 3 సెంటీమీటర్లు వర్షం పడితే ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితి. ఈరోజు అది బ్రిడ్జిగా అప్రూవ్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా నియోజకవర్గంలో ఒలవటవరపాలంటూ లింగ సముద్రం రోడ్డు మీ అందరికీ కూడా తెలుసు. వయా కలిగిరి పోవాలన్నా కావలు పోవాలన్నా ఆ రోడ్డు వైండింగ్ చేస్తేనే సింగిల్ రోడ్డు అయ్యి రోజు యాక్సిడెంట్లు అయ్యి ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి విలేకరులు ఉన్నట్టున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది ఈ రోడ్డు మోక్షం ఎప్పుడని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆల్రెడీ మీకు కూడా చాలాసార్లు ఇచ్చాం. మీరు తప్పనిసరిగా మన ఏదైతే ఒలవటవరపాలంటూ రాళ్ళపాడు ప్రాజెక్టు పోయే రోడ్ని వైండింగ్ చేసి 2 మండలాలకి 3 మండలాల కనెక్టివిటీ పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ అలాగే మనం మన్నేరు బ్రిడ్జి మాచవరం దగ్గర బ్రిడ్జి కూడా ఎప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం కట్టారు. ఆ బ్రిడ్జి కూడా శిథిలావస్థలో ఉన్నది. పెద్దభవన్ దగ్గర బ్రిడ్జి 2 బ్రిడ్జీలు కూడా ఏర్పాటుకు సహకరించి మా నియోజకవర్గానికి మంచి చేయాలని మా నియోజకవర్గంలో రోడ్లన్నింటినీ కూడా మీ సహాయ సహకారాలతో అలాగే ఈ ప్రాంత అభివృద్ధిలో మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మీ సోదరుడుగా కోరుకుంటూ ఈనాటి పెద్ద కార్యక్రమం జరపడానికి ఆయన ఆశీస్సులు ఉంటేనే ఈరోజు ఈ R&R కాలనీ ఏర్పాటైంది. ఆ రోజు దీంట్లో నుడా అప్రూవ్డ్ లేఅవుట్ కూడా వచ్చింది. కొన్ని స్క్వేర్ యార్డ్స్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. చాలా కష్టతరమైన సమస్య అయినా కూడా వాళ్ళని ఏదైతే ఆ లేఅవుట్ వేసారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ రోజు గత ప్రభుత్వం 30 లక్షలు ఇస్తానంటే ఆ విధంగా కాదు వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళకు కూడా ఆ రోజు 50 లక్షలు ఇచ్చిన ఘనత మన రాష్ట్ర R&B మంత్రి గారిది అని చెప్పి ఈరోజు ఈ లేఅవుట్ ఇంత భారీగా ఇంత సుశాలమైన వాతావరణంలో ఈరోజు ఈ లేఅవుట్ ఏర్పాటైందంటే ఆయన కృషిని మనం ఎప్పుడు కూడా మరవలేదని చెప్పి నేను చాలాసార్లు అడిగాను. కంపల్సరిగా మీరు వస్తేనే ఆ ప్లాట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తాం, మీరు రాకపోతే అది ఎప్పుడైనా లేట్ అవుతానే ఉంటుందని చెప్తే ఈరోజు అసెంబ్లీలో మధ్యలోనే 1 గంటకే బయటకు వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని మా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ్యులు అడిగినట్టు కొన్ని ఇటు బరియల్ గ్రౌండ్ కానీ ఈ యొక్క జట్టీలు కూడా అడిగారు. తప్పకుండా మంత్రి గారి ఆధ్వర్యంలో మా బోర్డు తరఫున కూడా దాన్ని కూడా ఒకసారి రివైజ్ చేసి మీ అందరికీ ఉపయోగపడేలాగా చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం.